For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. నమస్కారం గురుగారు. చాలా సంతోషం అన్న. గురుగారు, సీతాన్వేషంలో ఉన్న శ్రీరాముడికి సీతను అపహరించుకొని వెళ్ళేటప్పుడు రావణాసురుడు ఆ సీతమ్మ వారి నగలు ఎక్కడ దొరికాయని శ్రీరాముడికి ఈ వానరులు విన్నవించారు. చాలా గొప్ప ప్రశ్న అన్న. ఎప్పుడైతే సీత అన్వేషణలో అన్వేషణ అంటే వెతకడం, సీతా అన్వేషణలో రాముడు ఉన్నప్పుడు ఈ యొక్క ఆంజనేయుడి యొక్క కలయిక జరిగిన తరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకం జరగడం, ఆ తర్వాత అక్కడ జరిగిన ఇతివృత్తంలో ఈ యొక్క సీత అన్వేషణ చేసేటువంటి సమయంలో ఆ యొక్క వానరులందరూ కూడా ఋష్యమూక పర్వతం పైన వెళ్ళే సమయంలో ఈ నగలు దొరికాయని అద్భుతమైనటువంటి విషయం హనుమంతుడి ద్వారానే రాముడికి తెలుస్తుంది. ఇది మొల్ల రామాయణంలో అద్భుతంగా వర్ణించింది ఆతుకూరి మొల్ల. రాముని డాగురించి నిన్ను రావణుడెత్తుకు వచ్చు వేళ, నీ హేమ విభూషణావలులు మేమవి తీసి దాచి ఉంచితిమి అని అక్కడ చెప్తుంది. అది ముఖ్యంగా ఇది సీతాదేవి కూడా చెప్తాడు హనుమంతుడు. అదే విషయంలో ఈ యొక్క ఋష్యమూక పర్వతం పైన మేము తిరిగేటప్పుడు ఆ పుష్పక విమానంలో రావణాసుడు తీసుకునే సమయంలో అమ్మవారు తన నగల మూటను పడవేసినప్పుడు అవి ఋషిముఖ పర్వతం పైన పడ్డాయి, ఇవి అమ్మవారి నగలేనా అన్నట్లు ఆనందంగా ఈ హనుమంతుడు మొదలైనటువంటి వానరులు అందరూ కూడా చేరి అంగదుడు మొదలైన వారు చూపించినటువంటి ఘట్టమే ఋష్యమూక పర్వతం. కాబట్టి అటువంటి రాముడికి జాడ తెలిపినటువంటి వాడు మరొకరు కూడా ఉన్నారు. ఎప్పుడైతే రావణాసుడు పుష్పక విమానంలో తీసుకెళ్ళిపోతున్నాడో అప్పుడు జటాయువు పక్షి చూస్తుంది. ఈ జటాయువు ఎప్పుడైతే ఈ సీతాదేవిని తీసుకెళ్ళిపోతున్నాడో అన్నప్పుడు ఎంతో పోరాడుతుంది. కారణం, ఈ జటాయువుకి దశరథుడికి చాలా అన్యోన్యమైన మైత్రి ఉంది. కాబట్టి ఆ జటాయువు పక్షి యొక్క రెక్కలు నరికినప్పుడు ఆ రెక్కలతో బాధపడుతూ కింద పడిపోయి చనిపోతుంది. ఆ సమయంలో చనిపోయే ముందు ఆ రాముడు సీత అన్వేషణలో వచ్చినప్పుడు ఈ యొక్క దండకారణ్యములో ఆ యొక్క పక్షిని లే పక్షి అన్న విధంగా పక్షిని లే అని ఆ లేపాక్షి, అదే మనం ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హిందూపురానికి 16 కిలోమీటర్లు ఉన్న లేపాక్షి ఆలయం అని, అక్కడే జటాయువుకు కూడా రాముడు అంత్యక్రియలు చేశాడని, ఎందుకంటే తన తండ్రి అయిన దశరథుడిని కూడా చేయలేకపోయినాడు పాపం. కానీ ఇక్కడ ఈ జటాయువుకు చనిపోయే ముందు ఆ రావణాసుడు ఇలా తీసుకెళ్ళిపోయాడు అనే వార్త జటాయు ద్వారా తెలిసింది. అలాగే సంపాతి అనేటువంటి ఒక పక్షి ద్వారా కూడా తెలిసిందనమాట. ఈ విధంగా రావణాసుడు సీతను తీసుకుపోయినటువంటి జాడను తెలిపినటువంటి వాళ్ళల్లో ఈ యొక్క వానరులు కూడా చెప్పారు. అలాగే ఆ యొక్క ఋష్యమూక పర్వతం పైన నగలు దాసించామని చూపించారు. తరువాత జటాయువు కూడా చెప్పడం, తాను చనిపోవడం, ఆ తరువాత ఈ సందేశం తెలుసుకున్న తర్వాత ఆమెకు ఆ జటాయువుకు తాను అంత్యక్రియలు చేయడం కూడా జరిగినటువంటి రామాయణ విశేషాల్లో రాముడికి మూగ జీవులతో ఎంతటి సంబంధం ఉన్నదో, మూగ జంతువులతో ఎంతటి సంబంధం ఉన్నదో అనడానికి రామాయణ గాథలో ఎన్నో విశేషాలు, రాముడి యొక్క నిగ్రహ స్వరూపానికి ఎన్నో మనం అతని యొక్క సహనమే సంస్కృతి అన్నాను. అందుకనే మనకు ఆయన ఆదర్శ పురుషుడు అనడానికి కూడా నాడు నేడు ఏనాటికి కూడా అందులో మన తెలుగు వాళ్ళకి ప్రియమైనటువంటి రాముడు, ఆ యొక్క సీతారాముల కళ్యాణం అయితేనేమి, శ్రీరామ నవమి అయితేమి, ప్రతి గ్రామంలో కూడా రాముల వారి గుడి లేని ఊరే లేదు. గుడి బడి అన్నట్లుగా ప్రతి గ్రామంలోనూ ఈ రాముడు వారి యొక్క ప్రేమ అనేటువంటి ఆదర్శవంతమైన ప్రేమ, ఆ భక్తి అన్నటువంటి, ఎందుకంటే ఆయన మానవ అవతార పురుషుడుగా జన్మించినటువంటి ఆదర్శ పురుషుడు కాబట్టి అటువంటి రాముడు కేవలం
మానవ స్వరూపంలో తను జనించినప్పటికీ వాడు అయినప్పుడు కూడా మహావిష్ణువు పక్షులతోటి ప్రేమతో ఉన్నాడు, అనేక మంది భక్తులను కాపాడాడు. అలాగే మూగ జీవులైనటువంటి ఈ జటాయువు కావచ్చు, సంపాతి కావచ్చు, అలాగే హనుమంతుడు, వానరులు కూడా కావచ్చు, వీళ్ళందరితో కూడా స్నేహం జరిపాడంటే వానర స్నేహమే ఆయనకు వారధి కట్టడానికి ఏర్పడిందంటే ఈ రామాయణంలో ఈ ఆంజనేయుడి యొక్క పాత్ర చాలా గొప్పదనడానికి ఈ యొక్క నగల మూట కూడా అమ్మవారిది దొరికిందని చెప్పడం, అలాగే అశోక వనంలో కూడా తాను వెళుతూ అశోక వనంలో అమ్మవారికి కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది. అది రాబోయే కథలో మనం తెలుసుకుంటాం. చెప్పు నాన్న. గురుగారు, అది వానర దూతగా ఆంజనేయుడు అసలు సీతమ్మ వారి కోసం ఏ దిక్కుకు వెళ్ళాడు? ఓ, చాలా గొప్ప విషయం. ఎప్పుడైతే రావణాసురుడు తీసుకుని వెళ్ళాడో అతడు ఉండేది దక్షిణ దిక్కు. ఆ దక్షిణ దిక్కు కూడా రామేశ్వరానికి సముద్రము దాటంగానే వచ్చేటువంటి లంక. అటువంటి లంక ప్రాంతంలో దక్షిణ దిక్కుకు తీసుకెళ్ళాడు లంకా రాజ్యాధిపతి రావణాసురుడు. అందువలన దక్షిణ దిక్కుకై వెళ్ళడానికి కొంతమందిని పురికొల్పుతారు. అందులో రాముడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కుకి వెళ్ళమంటాడు. కానీ ఆంజనేయుడి యొక్క సమర్థత తెలుసుకొని ఆ యొక్క ఆంజనేయుడు వెంటనే రాముడు ఆంజనేయుడికి పురిపుకల్కని దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. ఆ దక్షిణ దిక్కుకి వెళ్ళిన తరువాత అతడు మాల్యవంత పర్వతాన్ని దాటిన తర్వాత ఆ యొక్క హనుమంతుడు రావణాసుడు ఉన్నటువంటి లంకా పట్టణములో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి అశోకవనానికి వస్తాడు. కాబట్టి మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏ దిక్కుకు వెళ్ళాడు అనేది దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అప్పుడు రాముడు తన్ను దక్షిణ దిక్కుకు పంపుతాడు. అలాగే అంగదుడు మొదలైన వాళ్ళందరూ కూడా వెతకడానికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది సీత అన్వేషణ అనేది ఒక్క ఆంజనేయుడి వల్లనే సాధ్యమవుతుంది అని ఆ సమయంలో తెలుసుకున్నవాడు రాముడు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో దక్షిణ దిక్కుకు వెళ్ళాడు, అది శ్రీలంక. ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం నాన్న.